ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. జాతీయ ఉపాధి హామీ అని ఏర్పాటు చేసింది ఒక ఆలోచన విధానంతో సోనియా గాంధీ గారు. ఆనాడు మహాత్మా గాంధీ మనకి నేర్పించిన విధానాలు ఇవి. మిలిటెంట్ నాన్ వైలెన్స్ అనేది గ్రహించి మన హక్కుల కోసం మనం పోరాడుతూ పేదవాడికి ఒక ఆహారం, ఒక ఆదాయం ఉండేటట్లు అది చాలా గొప్ప స్కీమ్ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇవాల్టి రోజు అసలు పన్నులు తొలగించేసి దాంట్లో వాళ్ళు చేసుకోవాల్సిన అన్ని రోజులు అనేది వాళ్ళు కత్తిరించేసి పేరు మార్చినంత మాత్రాన అది స్కీము వాళ్ళు మారిపోతుందని అనుకోవటం, ఆలోచించటం కూడా చాలా శోచనీయం. కేంద్ర ప్రభుత్వం మాయాబజారు లాంటిది మాయమాటలు చెప్తూ దేశ ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటుకి వచ్చి ఈ బిల్లు మీద ఆయన ఈ విధంగా చెప్పటం, ఆ పేరు మార్చి జయరామ్జీ అది ఈ పేర్లు పెట్టినంత మాత్రాన రాములు వారు మిమ్మల్ని క్షమిస్తారనేది అది వాళ్ళ భ్రమ. పేదవాడికి క్రాప్ లేని రోజుల్లో ఒక ఆదాయంగా ఆకలి పొట్టకి కులము లేదు, చావుకు మతము లేదు కాబట్టి ఏ విధంగా వాడిని ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో ఆ రోజు మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాల్టి రోజు మీరు ఇవ్వాల్సిన అన్ని రోజులు ఉపాధి హామీ కూడా లేకుండా కేంద్రంలో ఎవడో ఏసీ రూమ్లో కూర్చున్న ఆఫీసర్ నిర్ణయం చేస్తాడంట, నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళందరినీ ఎక్కడ ఎప్పుడు ఎన్ని రోజులకు పని పెట్టాలని. అసలు ఆడు ఉద్యోగం వాడిని జాగ్రత్తగా చూసుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, ఇది ఇప్పుడు త్వరలో పోయేది కాదు. కేంద్రం పప్పులో కాలేసింది. దీంట్లో మేము సహించము. నిరుపేదవాడికి ఎప్పుడు నిలబడిన కాంగ్రెస్ ఈ హస్తం పేదవాళ్ళకి నేస్తం అనేది మేము ఎప్పుడు గొప్పగా చెప్పిన వాళ్ళమే. అదే విధానంగా మేము నిరూపించి చూపిస్తాము, మేము పోరాడతాము. ఇది వాళ్ళ హక్కు, వాళ్ళకి రైట్ ఇది కాబట్టి ఇట్ షుడ్ బి గివెన్. అని ఇవ్వకపోతే మాత్రం కేంద్రం ఎలా నడుస్తుందో మేము చూస్తాం. మేడం, కొంతమంది డ్రెస్కు సంబంధించిన చర్చ బాగా నడుస్తుంది బయట. డ్రెస్సులు ఎట్లా వేయాలి అని సినిమా ఫంక్షన్లలో ఇదంతా ఏమండి ఇవన్నీ సిల్లీ ఫీచర్స్. ఏంటి వాళ్ళు డిసైడ్ చేసేది? మేము ఆడవాళ్ళ డ్రెస్సులు ఎట్లా వేసుకోవాలనేది మగవాళ్ళకి ఇది వర్తించదా? మేము చెప్పొచ్చు కదా, మీరు ధోతీలు లుంగీలే కట్టుకొని రండి, ప్యాంట్లు జీన్స్లు ఎందుకు వేసుకుంటారు, చొక్కాలు బొడ్డు వరకు ఎందుకు ఇప్పుకుంటారు, మీరు గడ్డాలు మీసాలు ఎందుకు తిప్పుతారు అనేది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇంకేం పనులేవా? ఎనీ స్టార్, ఎనీ మోడల్, ఎనీ స్టార్ వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ విధంగా డ్రెస్ అవ్వాలనేది. మేము మా డ్రెస్సులకు మీరేమన్నా నిధులు కేటాయిస్తున్నారా? మీరేమన్నా బాధ్యత వహిస్తున్నారా? లేదు కదా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అధికారము? రాజ్యాంగ ప్రకారంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే. ఈ దేశ స్వాతంత్రం వచ్చిన రోజున కాడి నుంచి ఆడవాళ్ళు సమానంగా బతికిన వాళ్ళు. ఇది మాకు వీళ్ళ పర్మిషన్లు, ఈ నాన్ సెన్స్ ఆలోచనలు, ఈ ఆలోచన విధానం మీ ఇళ్ళ వరకు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ మహిళలు, మీ కూతుర్లు, అత్తగారులు, కోడళ్ళు వీళ్ళకి మీరు న్యూసెన్స్ చేసినా కూడా మేము వచ్చి జవాబు చెప్తాం. ఖబర్దార్, వాట్ నాన్ సెన్స్. కొంచెం కన్స్ట్రక్టివ్ థింకింగ్, ఫార్వర్డ్ లుకింగ్గా ఉండి సమాజం మారిపోతూ ఉంది, ప్రపంచం మారిపోతూ ఉంది. ట్రంప్ చేసే విషయాల గురించి మాట్లాడలేరు కానీ దానికి దమ్ములు లేవు. ఇవన్నీ మాట్లాడుతూ ఆడవాళ్ళ పైన నిందలు మోపుతూ ఐ డోంట్ టాలరేట్ దిస్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించే వాళ్ళకి నా హెచ్చరిక. మీకు సత్తా దమ్ములు ఉంటే ముందుకొచ్చి మాట్లాడండి, అంతేగాని ఆడవాళ్ళని పట్టుకొని ఎప్పుడో ఇష్టానుసారంగా వాళ్ళ క్యారెక్టర్ని నిందించేటట్లు మీరు ప్రవర్తిస్తే మాత్రం ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మీ పెంపరకాలు ఏంటి, మీ సాంప్రదాయాలు ఏంటి అనేది మీరు బయట పెట్టుకుంటున్నారు. ఒక ఆడపిల్ల ఈ మధ్యకాలంలో చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మనిషి అది సామాన్యం కాదు, మామూలు కాదు. అంత కృషి చేసి కష్టపడి పైకి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు మీ రాజకీయ కుట్రల్లో ఒక ఆడపిల్లని మీరు ఆ విధంగా నిందలు మోపి అసహ్యంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆ విధంగా చెప్పటం చాలా శోచనీయం. ఒక తోటి ఆడమనిషిగా ఐ స్టాండ్ బై హర్, ఐ స్టాండ్ బై ఎవ్రీ గర్ల్. ఎవరి మీద అయితే మీరు నిందలు మోపుతారో ఖబర్దార్.
అని ఆడవాళ్ళందరికీ కూడా చెప్తున్నా, వీళ్ళెవరో ఆడెవడో కోన్ కీస్కా రోడ్డును పోయే రోమియోలు యదవలు వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రాన మనం కుంగిపోనక్కర్లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మంత్రుల మీద కూడా ఇష్టానుసారం పేర్లు చెప్పటం, వాళ్ళకి ఇట్లా సరసాలు రాసలీలలు మీకే తెలుస్తూ ఉంటాయి, మీరు చేస్తారు కాబట్టి. ఇట్స్ వెరీ రాంగ్ టు టాక్ లైక్ దాట్. కోమటిరెడ్డి గారు ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అనేది నా పూర్తి నమ్మకం. ఆయన చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు అందరితో కూడాను. అయినంత మాత్రాన్ని ఇష్టానుసారంగా ఒక ఆడపిల్లని మీరు ఆమె క్యారెక్టర్ని ఆ విధంగా మాట్లాడటం ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఇట్ విల్ నాట్ బీ టాలరేటెడ్. ఈ మంత్రులు తప్పులు చేయడము, మళ్ళీ మీడియాని హెచ్చరించడము, మా పైన వార్తలు రాయొద్దు అని ఒక హుకుం జారీ చేయడము, అది నాకు చేశారో లేదో నాకు తెలియదు. కానీ ఎవరు కూడా ఏ హుకుం మీడియాని వీ కెనాట్ టెల్ దెమ్ ఎనీ, వీ కెన్ అపీల్. నిజం కాకపోతే మేము ఇది న్యాయం, ఇది నిజం కాదు, ఇది నిజమని మేము చెప్పుకోగలుగుతాం. కానీ మిమ్మల్ని మీడియాని కంట్రోల్ చేయాలనేది ఇట్స్ నాట్ అ కరెక్ట్ థింగ్. మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. 4 స్తంభాల ఆటలో మీరు కూడా ముఖ్య స్తంభాలు. కాబట్టి ఇప్పటికే మీ మీద జరిగే దాళ్ళు, మీ మీద జరిగే ఒత్తిళ్ళు మాకు తెలుసు. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్. కేంద్ర ప్రభుత్వాలు చేసే నాటకాలు మాకు తెలుసు. ఇట్స్ అన్ఫార్చునేట్. మనందరం కలిసికట్టుగా ఉండి ముందుకు సాగితేనే ఒక ప్రజాస్వామ్యం అనేది మనం కాపాడుకోగలుగుతాం. లేదా మనకు వద్దు ఈ ప్రజాస్వామ్యం అనుకుంటే ద షో ఈజ్ ఓవర్. మనం ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ పార్టీని హేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏవి వచ్చినా, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అని కేటీఆర్ మొన్న ఖమ్మం పర్యటనలో అన్నారు. ఆయన ఏం ఉద్ధరించాడంట ఖమ్మంని? ఇన్ని సంవత్సరాలు నేను అడగదలుచుకున్నాను. కేటీఆర్ అప్పుడప్పుడు నిద్రలేసి ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు పాపం. ఓడిపోయినారనేది ఓర్చుకోలేక ఏదో మాట్లాడేస్తారు. బ్రెయిన్ ఫాగ్ అంటారు దీన్ని. కాబట్టి ఆయనకి బ్రెయిన్ ఫాగ్లో ఉన్నారు ఆయన. ఖమ్మం ప్రజలు ఇష్టాలు నువ్వేంటి చెప్పేది? నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డని, నాకు తెలుసు. నువ్వు ఉన్నప్పుడు మాకు 9 సీట్లు వచ్చాయి, నువ్వు లేనప్పుడు మాకు 9 సీట్లు వచ్చాయి. కాబట్టి మా ఇష్టాలు నువ్వు చెప్పనక్కర్లే. ఆ జిల్లా ఆడబిడ్డని నేను కాబట్టి నాకు తెలుసు. రేపు పోటీ చేయబోయేది నేనే అని అంటే ఏం చేస్తావు? గెలిచి చూపిస్తాను. జాగ్రత్త.